హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ద మోస్ట్ అవైటెడ్ సెషన్ అమ్మ. నిన్న యూపీఎస్సి నిర్వహించిన ప్రిలిమ్స్ పేపర్ 2022 GS1 మనం ఇప్పుడు ఇన్ జనరల్ అనాలిసిస్ అనేది చేస్తాము. అండ్ దాంతోపాటు మన శాంపుల్ కలెక్షన్తో వచ్చిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా ప్రొజెక్ట్ అనేది చేస్తామమ్మ. స్టే ట్యూన్డ్. వీడియో అంతా కూడా చాలా జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనం డీల్ చేస్తాము. నెక్స్ట్ సెపరేట్ వీడియోస్ కూడా ఇండివిజువల్ టాపిక్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా కంపైల్ చేసి నీట్గా పెట్టి దాని మనం కేర్ఫుల్ అనాలిసిస్ చేసిన తర్వాత ఆన్సర్స్ అనేవి కూడా వేరే వీడియోస్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మనం నిన్న పేపర్ ఎట్లా ఉంది, జనరల్ పర్ల్స్ ఏంటి, అదంతా కూడా ఇక్కడ చూస్తాము. క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఒక ఐడియల్ స్టూడెంట్ పర్స్పెక్టివ్లో మాత్రమే ఎట్లా ఉందో చెప్తాను. ఒక ఐడియల్ స్టూడెంట్ అంటే ఒక స్టూడెంట్ ఫ్రమ్ ఒక బ్యాక్గ్రౌండ్ ఏమీ కూడా లేకుండా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి టఫ్గా కూర్చొని అట్లీస్ట్ ఒక 1.5 ఇయర్ ప్రిపరేషన్తో ఉండి ప్రిలిమ్స్ అనేది ఫుల్ ఫోకస్డ్గా ఇస్తే తను ఎట్లా పెడతాడో. అండ్ ఇక్కడ నేను ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కూడా తీసుకుంటాను. అంటే ఒకసారి ఏదైనా క్వశ్చన్ మనం ఇంట్లో ఉన్నప్పుడు చూస్తే ఒకలాగా అనిపిస్తుంది, ఎగ్జామినేషన్ ప్రెషర్ అనేది మనకి వేరే ఉంటుందమ్మా. సో ఎగ్జామినేషన్ హాల్లో కూర్చొని థింక్ చేస్తే ఎటువంటి ఆన్సర్ అనేది మనం మైండ్ ప్రొజెక్షన్ కింద చేయగలము. సో అట్లాంటి ఐడియల్ స్టూడెంట్. అండ్ ఇక్కడ ఐడియల్ స్టూడెంట్లో నేనేం తీసుకుంటున్నాను, అతను అట్లీస్ట్ ఒక 1.5 ఇయర్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రిపరేషన్లో ఉండాలి, అది కూడా సీరియస్ ప్రిపరేషన్లో. ఓకే. అండ్ రెగ్యులర్గా కూడా టెస్ట్స్ రాస్తూ ఉన్న క్వశ్చన్స్ ఎట్లా పెట్టచ్చు, ఎట్లా ఎలిమినేషన్ చేస్తూ పెట్టే స్టూడెంట్ కట్ ఆఫ్ అనేది నేను లాస్ట్లో చెప్తాను. అండ్ క్వశ్చన్స్ కూడా మోడరేట్గా ఉన్నాయా, టఫ్గా ఉన్నాయా అనేది ఇన్ జనరల్గా మనం డిస్కస్ చేస్తాము అన్నమాట. ఓకే. సో ఆర్టికల్ అంతా డీల్ చేస్తుంది. సో అనాలిసిస్ అండ్ ఇదంతా కూడా డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే. ఎస్. అయితే ఇప్పుడు మనం ఈ బ్యూటిఫుల్ మోస్ట్ అవైటెడ్ సెషన్ని చాలా జాగ్రత్తగా టాపిక్ వైజ్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఎలా ఉన్నాయి, జోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నాయి, ఏ క్వశ్చన్స్ మోస్ట్ డామినేటెడ్ ఉన్నాయి అనేవి టోటల్గా చూద్దాం. చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, మనకి యూపీఎస్సీ గురించి తెలుసు. యూపీఎస్సీ ఎప్పుడు కూడా ఒక ప్రెడిక్టబుల్ ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వదు. అండ్ క్వశ్చన్స్ కూడా మనకి ఎట్లా వస్తాయమ్మా, మనం జనరల్గా కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ అని అనుకుంటాము. ఎస్, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉంటే మాత్రమే మనం క్వశ్చన్స్ అనేవి ఎలిమినేట్ చేయగలము, ఆన్సర్స్ అనేవి డెడ్యూస్ చేయగలము. అండ్ కేవలం మోస్ట్ అంటే ఒక 3-4 టైమ్స్ అటెంప్ట్ ఇచ్చిన స్టూడెంట్స్ మాత్రమే బాగా పెట్టే స్కోప్ ఇక్కడ ఉంది. ఫస్ట్ అటెంప్టర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని చాలా టఫ్గా ఫీల్ అవుతారు. ఎస్, ఇది ఐ వుడ్ రేదర్ సే దిస్ ఈస్ ద టఫెస్ట్ పేపర్. లాస్ట్ ఇయర్ పేపర్ కన్నా కూడా ఈ ఇయర్ పేపర్ అనేది చాలా టఫ్గా ఉందన్నమాట. ఓకే. లాస్ట్ ఇయర్ పేపర్ కన్నా ఇయర్ చాలా టఫ్గా ఉంది. అండ్ ఇన్ జనరల్గా మనం చూస్తే మనకి అవుట్ ఆఫ్ ఇచ్చిన సిలబస్ ప్రకారం అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ అనుకుంటారు. యూపీఎస్సీలో ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ అనేది ఉండదు. ఎందుకంటే మనకు సింపుల్గా మనం ప్రిలిమ్స్లో వాడు ఈజీగా కరెంట్ అఫైర్స్ అని ఇచ్చేస్తాడు. ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ అండర్ ది సన్ కమ్స్ అండర్ కరెంట్ అఫైర్స్ టాపిక్ అని చూస్తామన్నమాట. మనం డైనమిక్ పొజిషన్లో నెక్స్ట్ యూపీఎస్సీ ర్యాంకింగ్స్ వస్తే ఉండాలి అంటే ఇటువంటి డైనమిక్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా మనం ఎదుర్కొని తీరాల్సిందే. సో ఎటువంటి ప్రిడిక్టబుల్ ప్యాటర్న్ లేకున్నా, అంటే జాగ్రఫీ ఫిక్స్డ్ క్వశ్చన్స్, ఎకానమీ ఫిక్స్డ్ క్వశ్చన్స్ అట్లా ఏమీ కూడా లేవమ్మా. అట్లా ఏమీ కూడా లేకున్నా యూపీఎస్సీ పేపర్ అనేది ఎప్పుడు ఉంటుంది అండ్ ఇప్పుడు కూడా అలానే ఉంది అని మనం చూస్తాము. ఓకేనా. సో ఎస్, ఐ వుడ్ రేదర్ సే లాస్ట్ ఇయర్ అనాలిసిస్ అంతా ఇచ్చిన తర్వాత పేపర్ ఎట్లా ఉందో నేను చెప్తానమాట. ఒక్కసారి చూడండి. నేను ఏదైనా టాపిక్ అనేది తీసుకొని ఈజీ క్వశ్చన్స్ అని అన్నాను అంటే ఆ టాపిక్లో 10 క్వశ్చన్స్ వచ్చాయి అంటే అట్లీస్ట్ ఒక 7 క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఉన్నాయి అంటే ఆ సెషన్ని నేను ఈజీ సెషన్ అని అంటాను. ఎందుకంటే 100% 10 క్వశ్చన్స్కి 10 క్వశ్చన్స్ ఈజీగా ఇచ్చే రోమన్ అనేది ఏది ఉండదు. లైక్ హిస్టరీ అన్నీ ఈజీ, అన్నీ కష్టం, అట్లాగేమీ ఉండదు. ఓకేనా. సో ఒక మోడరేట్ అన్నాను అంటే 10 క్వశ్చన్స్లో ఒక 5 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే దాన్ని మోడరేట్ పేపర్ అని అంటాను. టఫ్ తీసుకున్నాను అంటే ఏంటి, 10 క్వశ్చన్స్లో 7 క్వశ్చన్స్ అనేవి టూ డిఫికల్టీగా ఉన్నాయి అంటే దాన్ని టఫ్ క్వశ్చన్స్ అని అంటాను. ఇవన్నీ కూడా ఒక ఐడియల్ స్టూడెంట్ ఒక 1.5 ఇయర్ ప్రిపరేషన్తో ఫీల్ అయ్యి వచ్చే ప్యాటర్న్నే పల్స్నే మనం తెలుసుకొని ఇక్కడ వీడియో అనాలిసిస్ కింద చేస్తున్నామమ్మా.
సో ఈజీ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ కింద, టఫ్ ఆర్ డిఫికల్ట్ క్వశ్చన్స్ కింద మనం తీసుకొని అనాలిసిస్ అనేది నీట్గా ఒక్కొక్క టాపిక్ చేద్దాము. చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ టేక్ మై సబ్జెక్ట్, దట్ ఈస్ పాలిటీ నేను హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచ్లో డీల్ చేస్తానమ్మా. సో నా టాపిక్ కాబట్టి నేను దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది నా టాపిక్ అని మాత్రమే చెప్పడం లేదు. టాపిక్ అయితే నిజంగా క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా మోడరేట్ అండ్ ఈజ్లోనే వచ్చాయి. మోడరేట్ అండ్ ఈజ్, టఫ్ పెట్టాల్సిన అవసరం లేదమ్మా. పాలిటీకి కేర్ఫుల్ అనాలిసిస్. లాస్ట్ 1.5 year నుంచి మనం రెగ్యులర్ న్యూస్ ఫాలో అవ్వాలమ్మా. దిస్ ఈజ్ ద మెయిన్. రెగ్యులర్ న్యూస్ అనేది ఫాలో అవుతూ ఉన్నాము అంటే క్వశ్చన్స్ అనేవి మోడరేట్ అండ్ ఈజీ. బట్ ఇక్కడ పాలిటీ క్వశ్చన్స్కి ఏం కావాలి? గుడ్ అనాలిసిస్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అనాలిసిస్ పార్ట్ ఎప్పుడు వస్తుంది? మీరు రెగ్యులర్గా టెస్టులు చేస్తూ ఎక్స్పీరియన్స్ అయితేనే అనాలిసిస్ పార్ట్ వస్తుంది. ట్రెడిషనల్ స్టాండర్డ్ బుక్స్ లైక్ లక్ష్మీకాంత్ బుక్ అనేది సరిపోతుందా అంటే ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలం. కేవలం లక్ష్మీకాంత్ బుక్ అనేది సరిపోదు. ఏ క్లియర్ అనాలిసిస్ ఆఫ్ టాపిక్స్ అనేవి కావాలి. మన క్లాస్లో రెగ్యులర్గా మనం అదే చేస్తామమ్మా. కేర్ఫుల్ అనాలిసిస్ ఆఫ్ టాపిక్స్ అనేది క్లియర్గా చెప్తాము. అండ్ ప్రతి పాలిటీ టాపిక్ మీద కూడా మనకి ఖచ్చితంగా కాన్సెప్చువల్ క్లారిటీ అనేది రావాలి. ఓకే, ట్రెడిషనల్ బుక్ లక్ష్మీకాంత్ నాట్ సఫిషియంట్ అని చూస్తాము. ఓకేనా? అయితే దీనికి సప్లిమెంట్ ఏం చేయాలమ్మా? కేవలం సప్లిమెంట్ చేసేది న్యూస్ పేపర్స్ అని మాత్రమే చూస్తాము. ఓకేనా? కాన్సెప్చువల్ క్లారిటీ ఆఫ్ ది టాపిక్స్ కావాలి. అండ్ రెగ్యులర్ ఫాలోయింగ్ అప్ ఆఫ్ న్యూస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ టేక్ అవే అమ్మా. ఈ క్వశ్చన్స్ నుంచి రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ న్యూస్ అయినా తీసుకోండి, ఆ న్యూస్ని రెగ్యులర్గా మీరు ఫాలో అయితే ఆ న్యూస్లో ఖచ్చితంగా లోకల్ ఇష్యూస్ కవర్ అవ్వాలి, నేషనల్ ఇష్యూస్ కవర్ అవ్వాలి, ఇంటర్నేషనల్ ఇష్యూస్ కవర్ అయ్యేటట్టు తీసుకోవాలి. ఫర్ తెలుగు స్టూడెంట్స్ని జనరల్గా ఏమి ప్రిఫర్ చేస్తానంటే, జనరల్గా ఐ ప్రిఫర్ అండ్ ఐ డూ వాచ్ అంతే. మీ మీద ఎటువంటి ఫోర్స్ కూడా లేదు అండ్ ఎటువంటి పొలిటికల్ బయాసెస్ కూడా లేకుండా నేను తీసుకుంటున్నాను. దట్ ఈజ్ ఈటీవీ న్యూస్ 9 to 9:30 న్యూస్, 9 to 9:30 PM న్యూస్ వస్తుంది కదమ్మా. దట్ ఐ వుడ్ ఫాలో అండ్ దట్ ఐ వుడ్ ఆస్క్ యూ టు ఫాలో ఆల్సో. ఓకేనా? ఆ దాంట్లో క్లియర్గా లోకల్ న్యూస్, నేషనల్ న్యూస్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్తో కవర్ అవుతుంది కాబట్టి దట్ వుడ్ సఫైస్ యూ. ఓకేనా? సో ఇట్లాగా మొత్తం ఓవరాల్గా పాలిటీ క్వశ్చన్స్ అనేవి చేస్తే కొన్ని మంచి క్వశ్చన్స్ అనేవి బాగా వచ్చాయి. మనం 2018లో చూసుకుంటే పాలిటీ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ వచ్చాయి. 2019లో మనకి గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఈ ఇయర్ కూడా అదే చెప్తున్నాను. ఈ ఇయర్ కూడా మంచి క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్ అనేవి ఒక ప్రామినెంట్ నెంబర్లోనే వచ్చాయి అని తీసుకుంటాం అనమాట. ఓకే, పాలిటీ అనేది మనం కట్ ఆఫ్ రీచ్ అవ్వడానికి ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా ఈ ఇయర్ నిల్చున్నది అని మాత్రమే మనం చెప్పగలము. ఓకేనా? అండ్ కంటిన్యూస్లీ మన నెక్స్ట్ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలమ్మా? పాలిటీలో లక్ష్మీకాంత్ మాత్రమే మీరు చూసుకుంటే సరిపోదమ్మా. కొన్ని స్టాండర్డ్ బుక్స్ అనాలిసిస్ లైక్ డిడి బసు, ఓకే, అండ్ సుభాష్ సి కశ్యప్, అండ్ ఆ తర్వాత రెగ్యులర్ న్యూస్ అనాలిసిస్ ఫాలోయింగ్ అండ్ ఇంపార్టెంట్ డిస్కషన్స్ విత్ ద ఫ్రెండ్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని మాత్రమే మనం దీంట్లో చెప్పగలం అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక పార్ట్కి వెళ్దాము. చూడండి అమ్మా. ఆ తర్వాత మనం రెగ్యులర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ప్రిలిమ్స్ ఏం చూస్తామంటే జోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్. జోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ ఎప్పుడూ కూడా కాంబినేషన్తోనే చూడాలమ్మా. ఎందుకంటే జోగ్రఫీ క్వశ్చన్స్ కొన్ని అర్థం కావాలంటే ఎన్విరాన్మెంటల్ నాలెడ్జ్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ కొన్ని అర్థం కావాలంటే జియోగ్రఫికల్ నాలెడ్జ్ అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట. జోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది కట్ ఆఫ్ని డిసైడ్ చేయడంలోని ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుందమ్మా. ఓకేనా? అండ్ మనకి తెలుసు 2014లో ప్యాటర్న్ మార్చిన తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళని కూడా ఈ ప్రిలిమ్స్ పేపరే కాబట్టి ఖచ్చితంగా జోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఓవరాల్ పేపర్లో ఎప్పుడు కూడా ప్రామినెంట్ రోల్ ప్లే చేసేది జోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ మాత్రమే. ఓకేనా? క్వశ్చన్స్ అనేవి యాజ్ యూజువల్ ఎక్స్పెక్టెడ్గా మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి అని మనం చెప్పగలము. అండ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మోడరేట్గా డిజైన్ చేయడం జరిగింది. జోగ్రఫీ పార్ట్ అయితే మోడరేట్గా డిజైన్ చేయడం జరిగింది. ఏం కావాలమ్మా? ఈచ్ టాపిక్లో కూడా అనాలిసిస్ అనేది
అనేది కావాలి అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది కావాలి. అనాలిసిస్ అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే క్వశ్చన్ ఎట్లా వచ్చిందమ్మా, క్లౌడ్స్ మీద క్వశ్చన్స్ అనేవి వచ్చింది. హై క్లౌడ్స్ అండ్ లో క్లౌడ్స్. మనం జాగ్రఫీ చదివినప్పుడు అబౌట్ క్లౌడ్స్, ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ ఆ తర్వాత ప్రెసిపిటేషన్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్ అనేది మాత్రమే చూస్తాం తప్ప అది మనకి ఎన్విరాన్మెంట్లోని ఎర్త్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చేస్తుంది అనేది మనం టెక్స్ట్ బుక్స్లో చదవం. అది మనకి ఎట్లా వస్తుంది, అనాలిసిస్ అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ వస్తేనే వస్తుంది అనమాట. సో క్లౌడ్స్ లాంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేయాలంటే ఖచ్చితంగా అనాలిసిస్ కావాలి అండ్ దట్ ఈస్ అ మోడరేట్ క్వశ్చన్ ఆల్సో. అండ్ ఇన్ జనరల్గా జాగ్రఫీ ఎప్పుడు కూడా మ్యాప్స్ డామినేటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి లాస్ట్ 2 years నుంచి. ఎస్, ఈ ఇయర్ కూడా మ్యాప్స్ డామినేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఎస్, ఎక్స్పెక్టెడ్గానే ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్స్ అది మోడరేట్ అండ్ ఈజీ క్వశ్చన్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ టాపిక్ అనేది లాస్ట్ 1 year నుంచి ఇంపార్టెంట్ రోల్లో ఉంది కాబట్టి దాని మినిమం బోర్డర్స్ ఎక్స్పెక్టెడ్ అనేది మనం చేయగలము. అండ్ ఆ తర్వాత క్రూషియల్ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ స్టాటిక్లో తీసుకుంటే హిమాలయన్ పీక్స్, ఇంపార్టెంట్ పీక్స్ ఇన్ హిమాలయస్ అనేవి అడగడం జరిగింది. అది స్టాటిక్ పార్ట్లో మోస్ట్ క్రూషియల్ టాపిక్ కాబట్టి అవన్నీ కూడా చూస్తాము. పీక్స్ చూస్తాము, పాసెస్ చూస్తాము, ఇవన్నీ కూడా మనం నార్త్ అండ్ నార్త్ ఈస్ట్లో చూస్తాం కదమ్మా. సో దిస్ ఈజ్ ఎ క్రూషియల్ స్టాటిక్ టాపిక్ కాబట్టి ఇది రెగ్యులర్గా ఖచ్చితంగా ఒక ఐడియల్ స్టూడెంట్ చదువుకొని వెళ్ళాల్సిన టాపిక్ అనమాట. ఓకే, అండ్ అయితే ఇంకొకటి చూస్తే న్యూ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేయడం ఈ ఇయర్ యూపీఎస్సీలో జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అడిగాడు, ఓన్లీ 1 pair ఈజ్ కరెక్ట్, ఓన్లీ 2 pairs ఆర్ కరెక్ట్, ఓన్లీ 3 pairs ఆర్ కరెక్ట్, 4 pairs ఆఫ్ కరెక్ట్స్ క్వశ్చన్స్ అనేవి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ టాపిక్లో తీసుకుంటే వెట్లాండ్స్ అండ్ దేర్ లొకేషన్స్. వెట్లాండ్స్ అనేది చాలా ఈజీ టాపిక్, ప్రతి ఒక్కరు కూడా వెట్లాండ్స్ అనేవి చూస్తారు. వెట్లాండ్స్ అండ్ దేర్ లొకేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎప్పుడూ కూడా అదే చెప్తుంటాం మన క్లాసెస్లో. ఏంటని, వెట్లాండ్స్ చదువుతున్నప్పుడు, నేషనల్ పార్క్స్ చదువుతున్నప్పుడు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా లొకేషన్ బేస్డ్లోనే చదవండి అని చెప్తూ ఉంటాము. సో మన స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ క్వశ్చన్స్ అనేవి బాగా రాయడం అనేది జరిగింది అనమాట. అండ్ ఇన్ జనరల్గా ఎన్విరాన్మెంట్ అనేది తీసుకుంటే ఎస్, యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎప్పుడూ కూడా మోడరేట్ టు టఫ్ మాత్రమే ఎన్విరాన్మెంట్ ఉంటాయి. మోస్ట్ క్వశ్చన్స్ అనేవి టఫ్గానే ఉంటాయమ్మా. ఓకేనా? సో అయితే కొన్ని ఈజీ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. ఈజీ క్వశ్చన్ ఎక్కడ వచ్చింది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ రైన్స్ అనేవి ఈజీ క్వశ్చన్స్ యాసిడ్ రైన్స్. అండ్ కొన్ని క్వశ్చన్స్లో కాస్ట్ అనాలిసిస్ అనేది రిక్వైర్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ PM10 పార్టికల్స్ చూసుకుంటే అవి లంగ్స్లోకి వెళ్తుంది, బ్లడ్ స్ట్రీమ్స్లోకి వెళ్తుంది అని క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అది ఇన్ జనరల్గా మనం టఫ్ క్వశ్చన్స్ అనేవి చూసుకుంటాము. అది మనకి PM2.5, PM10 క్వశ్చన్స్, PM10 వీటి మధ్య డిఫరెన్సెస్ అనేవి తెలిసి క్లారిటీ ఓవర్ ది థాట్ ఉంటే మాత్రమే అటెంప్ట్ చేయగలము. ఎస్, ఎన్విరాన్మెంట్ ఐ వుడ్ రేదర్ సే దీస్ ఆర్ ది టఫ్ క్వశ్చన్స్ కానీ మనం పెట్టాలి. అయితే ఎస్, నెక్స్ట్ జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే, ఆల్రెడీ మీరు ఈ రెండింటిని కాంబోలో ప్రిపేర్ అయితే ఓకే, బట్ ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేసి ప్రిపేర్ అవుతున్నారు అంటే అస్సలు ఆ ప్యాటర్న్ అనేది మంచిది కాదమ్మా. ఎప్పుడు కూడా జాగ్రఫీ ప్లస్ ఎన్విరాన్మెంట్ అనేది సైమల్టేనియస్గా మనం చదువుతూ ఉండాలి అనమాట. ఓకే, జాగ్రఫీ టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఎన్విరాన్మెంట్ టాపిక్స్ చూస్తాము. అండ్ ఎన్విరాన్మెంట్ టాపిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత జాగ్రఫీ టాపిక్స్ ప్యారలల్గా చూస్తూ ఉంటేనే మనకి రెండింటి నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. ఎస్, మోస్ట్ డామినేటెడ్ క్వశ్చన్స్ అనేది కరెంట్ అఫైర్స్తో పాటు ఈక్వల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, జాగ్రఫీ క్వశ్చన్స్ అనేవి అనాలిసిస్లో ప్రామినెంట్ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఎన్విరాన్మెంట్ ఆబ్వియస్లీ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఆ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా టఫ్గానే ఉంటుంది. మీరు జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ అనేది పెట్టుకున్నారు అంటే కట్ ఆఫ్ అనేది ఈ ఇయరే కాదు, నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా మీరు ఈజీగా కట్ ఆఫ్ని దాటగలరనమాట. అండ్ ఎవ్రీ టైమ్ ఐ వుడ్ సే, నాకెప్పుడు కూడా లాస్ట్ 2019 నుంచి 100 ఎప్పుడు కూడా 105+ మార్క్స్ నాకు ప్రిలిమ్స్లో వస్తున్నాయమ్మా. దానికి కారణం ఏ కేర్ఫుల్ అనాలిసిస్ ఆఫ్ జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ అని చూస్తాము. సార్ అయితే ఈ టాపిక్స్ అన్నీ ఎక్కడ చూడాలి? జాగ్రఫీ మనకి రెగ్యులర్గా మనం ఏ ఇన్స్టిట్యూట్స్లో అయితే ఫాలో అవుతామో వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత ఇంపార్టెంట్ సోర్సెస్ ఏంటమ్మా, NCERT అనేది చూస్తాం. NCERT క్లాస్
9 to 12 అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా చూస్తామన్నమాట. 9 to 12 క్లాసెస్ ఎన్సీఆర్టీస్ అనేది పక్కా ప్రతి ఒక్కరూ కూడా లైన్ టు లైన్ చదవాలమ్మా. ఓకే, కావాలి అంటే మన ఎన్సీఆర్టీ వీడియోస్ చూడండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి వచ్చిన ఎన్సీఆర్టీ వీడియోస్ అనేది డీటెయిల్డ్గా ప్రతి లైన్ కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, అండ్ ఆ తర్వాత మనం ఇంపార్టెంట్ టాపిక్ లైక్ మాజిద్ హుసేన్ బుక్స్ కానీ చదివితే మనకి కేర్ఫుల్ అనాలిసిస్ కూడా వస్తుంది. స్టాండర్డ్ బుక్స్ అనేవి అనాలిసిస్ మనకి కాన్సెప్చువల్ క్లారిటీ అనేది తెస్తుంది. ఎన్విరాన్మెంట్ అంటే మోస్ట్ శంకర్ ఐఏఎస్ బుక్ అనేది మనం ఫాలో అవుతాం, శంకర్ ఐఏఎస్ ఫాలో అవుతాం. అండ్ ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ లైక్ న్యూస్ పేపర్స్ మాత్రమే చూసుకుంటూ ఉండాలమ్మా. న్యూస్ పేపర్లో అండ్ మనకు తెలుసు ఎన్విరాన్మెంట్ రీసెంట్గా సీన్ ఇన్ న్యూస్ అవన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో ఎక్కువ వస్తాయి. అవి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ టఫ్గానే వస్తాయమ్మా. ఈజ్ క్వశ్చన్స్ అసలు ఎన్విరాన్మెంట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కరెంట్ అఫైర్స్ని సఫైస్ చేసేదే మనకి న్యూస్ అనాలిసిస్ అని మాత్రమే చూస్తాము. న్యూస్ అండ్ న్యూస్ అనాలిసిస్ మాత్రమే చూస్తామమ్మా. సో నెక్స్ట్ మీ ఓరియంటేషన్ ఎలా ఉండాలో అర్థమైంది కదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీఆర్టీస్ క్లియర్ చేయాలి. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్ ఫాలో అవ్వాలి. అండ్ ఆ తర్వాత జనరల్గా మీరు మాజిద్ హుసేన్ లాంటి స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవ్వాలి. ఈ విధంగా ఫాలో అయితేనే క్వశ్చన్స్ అనేవి మనం పెట్టగలము. ఓకేనా, అండ్ గోచంగ్ లియాంగ్ లాంటి బుక్స్ అనేవి మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. ఓకేనా, సో అయితే మనం పాలిటీ చూసాం, ఎన్విరాన్మెంట్ చూసాము. ఆ తర్వాత నెక్స్ట్ టఫ్ పార్ట్ ఏంటో నేను చెప్తాను చూడండి అమ్మా. అండ్ ఎన్విరాన్మెంట్ని చూస్తే కాస్త టఫ్ క్వశ్చన్స్ అన్నాను కదమ్మా. ఆ టఫ్ క్వశ్చన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఒకసారి చూడండి. ఎన్విరాన్మెంట్ నేను ఇక్కడ ఇట్లా రాస్తున్నాను. ఆర్గనైజేషన్స్ అండ్ ఇనిషియేటివ్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూడాలి. ఆర్గనైజేషన్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా కేర్ఫుల్గా చూస్తూ ఉండాలి. అండ్ కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి ఎన్విరాన్మెంట్లో ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అవి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి చూసాం కదమ్మా, సమ్ మెథడ్స్ లైక్ గుక్కీ అంటే ఏంటి, ఇటువంటి మెథడ్స్ అన్నీ కూడా రావడం జరిగింది. అండ్ కొన్ని ఈజీ లాస్ట్ 2 years నుంచి కరెంట్ అఫైర్స్ ఉన్నది ఏంటది, బయోరాక్ టెక్నాలజీ కానీ మియావాకి మెథడ్ కానీ ఇవన్నీ కూడా లాస్ట్ 2 years నుంచి కరెంట్ అఫైర్స్లో ఉన్నది. కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేవి ఈజీగా పెట్టగలం. బట్ కంటిన్యూస్గా ఎన్విరాన్మెంటెడ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవి వచ్చినా కూడా ఫుల్గా చూడాలి. అండ్ వాటి ఇనిషియేటివ్స్ కూడా ఖచ్చితంగా మనం చూడాలి అని చూస్తామన్నమాట. ఓకే, సో దీన్ని ఖచ్చితంగా మనం కేర్ఫుల్ అనాలిసిస్ అనేది చేస్తాము. నెక్స్ట్ టఫ్ పార్ట్ అనేది నేను ఖచ్చితంగా ఎకానమీని డిసైడ్ చేస్తానన్నమాట. ఎందుకంటే ఈవెన్ దో మీరు ఎకానమీ బ్యాక్గ్రౌండ్ లైక్ మీకు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ కూడా ఎకానమీ క్వశ్చన్స్ అనేవి కాస్త టైం టేకెన్. ఇక్కడ నేను ఎకానమీని 2 category ఆఫ్ స్టూడెంట్స్ కింద డిసైడ్ చేస్తాను. వాళ్ళు ఎవరంటే పర్సన్స్ హూ ఆర్ హ్యావింగ్ సమ్ బ్యాక్గ్రౌండ్, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్. ఎకానమీ అనేది బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్టూడెంట్స్ అండ్ ఎకానమీ అనేది నాన్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కింద డిసైడ్ చేస్తాను. ఓకే, నాన్ బ్యాక్గ్రౌండ్ కింద ఉన్న స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా ఇయర్ క్వశ్చన్స్ అనేవి చాలా టఫ్ అమ్మా. ద టఫెస్ట్ పార్ట్ అని చెప్పాలి. 2 years 2021 ముందు వరకు కూడా క్వశ్చన్స్ అనేవి ఎకానమీలో చాలా ఈజీగా ఉండేవన్నమాట. బట్ లాస్ట్ ఇయర్ చాలా టఫ్ చేశాడు. ఈ ఇయర్ అనేది మరీ టఫెస్ట్ చేశాడు. ఎందుకంటే టాపిక్స్ అన్నీ కూడా అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ క్వశ్చన్స్ అనేవి ప్యూర్లీ అప్లికేషన్ ఓరియంటెడ్లోనే రావడం జరిగింది. అప్లికేషన్ ఓరియంటెడ్ ఎకానమీ టాపిక్స్ రావాలి అంటే రెగ్యులర్ రీడింగ్ ఆఫ్ ఎకానమీ ఉండాలి. అండ్ ఆ తర్వాత బ్యూటిఫుల్గా డిస్కస్ చేసేటట్టు పీర్ గ్రూప్స్ కూడా ఉంటే మాత్రమే ఇవి పెట్టగలమన్నమాట. నాన్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ టాపిక్స్ క్వశ్చన్స్ అనేవి ఈ ఇయర్ డామినేట్ చేయడం జరిగింది. ఇన్ఫ్లేషన్ అనేది ది టఫ్ పార్ట్ ఇన్ ఎకానమీ అనేది చూస్తామన్నమాట. ఓకే సార్, ఎన్సీఆర్టీ చదివితే సరిపోద్దా? నో, అటువంటివేవి కూడా సరిపోవన్నమాట. రెగ్యులర్ అనాలిసిస్ ఫాలో అవుతూ అండ్ మనం చూసారా రెగ్యులర్గా ద హిందూ అనాలిసిస్ అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి పెడుతూ ఉంటాము. ఇంపార్టెంట్ ఎకానమీ టాపిక్స్ కూడా రెగ్యులర్గా కంటిన్యూస్గా చెప్తూ ఉంటామన్నమాట. ఆ అప్లికేషన్ ఓరియంటెడ్లో చదివితే మాత్రమే క్వశ్చన్స్ అనేవి మీరు పెట్టగలరు. ఇన్ఫ్లేషన్ టాపిక్ అనేది ఇయర్ క్వశ్చన్స్లో డామినేట్ చేయడం జరిగింది అని చూస్తాము. ఈవెన్ దో బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ అయినా కూడా దే వుడ్ రేదర్ టేక్ టైం
అనాలిసిస్ చేసి ఆన్సర్ పెట్టడానికి టైం అనేది పడుతుంది. ఎగ్జామినేషన్ హాల్లో మనకి క్రూషియల్ పార్ట్ ఏంటమ్మా? టైం. సో ఆ టైంని ఏ క్వశ్చన్స్ అయితే కిల్ చేస్తున్నాయో వాటిని మనం టఫ్గానే ట్రీట్ చేయాలి. సో ఎస్, బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్స్ పెడతారు, బట్ అవి చాలా అనాలిసిస్ టైం తీసుకొని మాత్రమే వాళ్ళు ఆన్సర్ అనేది పెట్టగలరు. ఓకేనా? ఎస్, ఫర్ అన్ ఐడియల్ స్టూడెంట్ ఈ క్వశ్చన్స్ అనేవి ఎకానమీని డెఫినెట్లీ ఐ వుడ్ కన్సిడర్ దెమ్ యాజ్ ది టఫ్ క్వశ్చన్స్ అని మాత్రమే నేను పెడతాను అమ్మ. ఓకేనా? అయితే అండ్ ఇన్ఫ్లేషన్ టాపిక్స్తో పాటు మనకి ఇయర్ ఏంటి, గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రావడం జరిగింది. మోస్ట్ డామినేటెడ్ క్వశ్చన్స్ ఏంటమ్మా? గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్. సార్ అయితే గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాకు ఆల్రెడీ తెలుసు కదా. నో, గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ క్వశ్చన్స్ గురించి తెలిస్తే సరిపోదు, ఈ ఇన్స్టిట్యూషన్స్ని ఓవరార్చింగ్ ఫ్రేమ్వర్క్ కూడా మీరు చూడాలి. ఓవరార్చింగ్ ఫ్రేమ్వర్క్, ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, ఎందుకు వచ్చాయి, వాటి వర్క్స్ ఏంటి, వాళ్ళు ఏవైనా 21st సెంచరీలో వాళ్ళకి కొత్త రోల్స్ ఏమైనా వచ్చాయా, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్స్టిట్యూషన్స్, ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ IMF కానీ, WTO కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఇట్లాంటి గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా వాళ్ళ ఓవరార్చింగ్ ఫ్రేమ్వర్క్ అనేది మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ నుంచి మీరు ఎట్లా చదవాలి అంటే, ఈ పార్ట్స్ నుంచి ఎప్పుడైనా మనకి ఎకానమీ క్వశ్చన్స్లో ఎక్కడైనా వచ్చినా ఆర్ న్యూస్ చదువుతున్నప్పుడు ఈ బాడీస్ గురించి మెన్షన్ చేసినా, అవి ఏవైనా కొత్త ఇనిషియేటివ్స్ తీసుకున్నా కూడా జాగ్రత్తగా మీరు రాసుకొని ఒక దగ్గర ఉంచుకోండి అమ్మా. సో ఖచ్చితంగా నేనేం చెప్తున్నాను, టైం టేకెన్ క్వశ్చన్స్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్, నాన్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి అయితే టఫెస్ట్ పార్ట్ అనమాట. ఒకవేళ మీరు ఎకానమీ క్వశ్చన్స్ అనేది మంచిగా పెట్టారు అంటే ఖచ్చితంగా మీరు ఇయర్ క్వాలిఫై అవుతారమ్మా, దాంట్లో డౌట్ లేదు. డామినేటెడ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది అండ్ టఫ్గా రావడం జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంపార్టెంట్ ప్లేస్లోనే ఉంటారు. మీ మార్క్స్ అనేవి ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. ఓకే, మనం క్లియర్గా ఎకానమీ క్వశ్చన్స్ కానీ, పాలిటీ క్వశ్చన్స్ కానీ, జాగ్రఫీ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ కానీ ప్రతిదీ కూడా డిస్కస్ చేస్తాము. డోంట్ వరీ, బట్ ఈ అనాలిసిస్ అనేది కేర్ఫుల్గా వినండి ఫస్ట్. ఆ తర్వాత మనం హిస్టరీ క్వశ్చన్స్ అనేవి తీసుకుంటే, ఎస్, హిస్టరీ అనేవి లాస్ట్ 2 years నుంచి కూడా మనకు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఆ ప్యాటర్న్ ఏంటి అంటే, ఐ వుడ్ కన్సిడర్ ఏన్షియంట్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ని ఒక పార్ట్గా తీసుకుంటాను. ఏన్షియంట్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ని ఒక పార్ట్గా తీసుకుంటాను. ఆ తర్వాత మిడీవియల్ ఇండియాని ఒక పార్ట్ కింద తీసుకుంటాను. అండ్ మోడర్న్ ఇండియాని ఒక పార్ట్ కింద తీసుకుంటాను. ఎస్, నాకు తెలిసినంత వరకు ఏన్షియంట్ హిస్టరీ నుంచి, ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి క్వశ్చన్స్ వచ్చినవన్నీ కూడా టఫ్ క్వశ్చన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఐ హ్యావ్ కలెక్టెడ్ శాంపుల్ సర్వేస్. కొంతమంది హిస్టరీ బ్యాక్గ్రౌండ్, డిగ్రీలో హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా టఫ్గా ఫీల్ అయ్యారు. కేవలం హిస్టరీ ఆప్షనల్గా ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఓకే, సంథింగ్ కెన్ బీ మేనేజ్డ్ అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి ఆర్ట్ అండ్ కల్చర్ క్వశ్చన్స్, ఏన్షియంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా టఫ్గా ఉన్నాయి అని చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐడియల్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా జైనిజం గురించి చదువుతాడు, కానీ జైన టెక్స్ట్ అనేవి చదివినా కూడా ఎగ్జామినేషన్ హాల్లో రీకలెక్ట్ చేసి ఎగ్జాక్ట్గా పెడతాడన్న గ్యారంటీ లేదు. అండ్ ఆ తర్వాత హిస్టారికల్ పర్సన్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. హిస్టారికల్ పర్సన్స్ లైక్ కింగ్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారో ఆ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా టఫ్ క్వశ్చన్ అనేది పెడతాము. అండ్ అశోక గురించి చదువుతాము, అండ్ అశోక రాక్ ఎడిక్ట్స్ అనేవి పెడతాము. బట్ ఈ ఇయర్ ఎట్లా ఇచ్చాడు, రాక్ ఎడిక్ట్స్ మాత్రమే కాదు, వాటి లొకేషన్స్ కూడా అడగడం జరిగింది. రాక్ ఎడిక్ట్స్ అండ్ లొకేషన్స్ కూడా అడగడం జరిగింది. కాబట్టి ఐ వుడ్ డెఫినెట్లీ కీప్ ఏన్షియంట్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ యాజ్ టఫ్. ఓకే, అండ్ డామినెంట్ క్వశ్చన్స్ అనేవి హిస్టరీ ఓవరాల్గా చూసుకుంటే 2 years బ్యాక్ వరకు కూడా మోడర్న్ ఇండియా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. బట్ లాస్ట్ 2 years నుంచి కూడా ఏన్షియంట్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో ఏన్షియంట్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ అనేది సార్ మనం ఏం ఫాలో అవ్వాలి, ఏన్షియంట్ ఆర్ట్ అండ్ కల్చర్ క్వశ్చన్స్కి ప్రీవియస్ వరకు NCERT సరిపోయేదమ్మా. బట్ ఇప్పుడు NCERT మాత్రమే సరిపోదు. అండ్ ఎవరైతే
హిస్టరీ ఆప్షనల్ చదువుతున్నారో వాళ్ళ స్టాండర్డ్ బుక్స్ లైక్ స్పెక్ట్రమ్ పెద్ద బుక్ ఉంటుంది కదమ్మా, ఆ స్పెక్ట్రమ్ పెద్ద బుక్స్ లాంటివి చదివితేనే మనకి ఏన్షియంట్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ అనేది అర్థమవుతుంది అనమాట. ఓకే, అండ్ ఆర్ఎస్ శర్మ ఏన్షియంట్ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ అనేవి ఉంటాయి కదా, హిస్టరీ ఆప్షనల్ స్టూడెంట్స్ చదివిన వాళ్ళు మాత్రమే కాస్త ఈజీగా పెట్టేటట్టు ఉంటుంది అనమాట. ఎస్, అండ్ ఎవ్రీ ఇయర్ మిడివల్ ఇండియా క్వశ్చన్స్ ఇచ్చినా కూడా తక్కువ ఇస్తారు, బట్ ఈ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ రావడం జరిగింది. అండ్ ఆ క్వశ్చన్స్ కూడా టఫ్గానే ఉన్నది, కేవలం ఫ్లూక్లోనే బై ఛాన్స్ మాత్రమే కరెక్ట్ అయితే కరెక్ట్ అవ్వాలి, కానీ అనాలిసిస్తో పెట్టాలి అంటే మాత్రం అస్సలు అవ్వదు. మెడివల్ ఇండియాలో డామినేటెడ్ క్వశ్చన్స్ ఏంటమ్మా, టర్మ్స్ టర్మ్స్ రిలేటెడ్ టు ఇట్లాంటి వచ్చాయి కదమ్మా అవే. ఫర్ ఎగ్జాంపుల్ ద టర్మ్ ఫానం ఈజ్ రిలేటెడ్ టు అని అడగడం జరిగింది, అండ్ ద టర్మ్ కులాదారన్ ఈజ్ రిలేటెడ్ టు అని ఇటువంటి క్వశ్చన్స్ వచ్చాయి కదమ్మా. ఈ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా టఫ్ క్వశ్చన్సే. ఎవరు కూడా ఈ వర్డ్స్ అనేవి మనం ఒకవేళ ఏన్షియంట్ బుక్స్లో చదివినప్పటికీ కూడా మన ఎగ్జామినేషన్ ప్రెజర్లో ఇది ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేసి పెడతాము అన్న గ్యారంటీ అనేది లేదు. దెన్ కమింగ్ టు మోడర్న్ ఇండియా అనేది ఈజ్ క్వశ్చన్స్ అమ్మ. మోడర్న్ ఇండియా అనేది ఈజ్ క్వశ్చన్స్. ఒక ఐడియల్ స్టూడెంట్ ఖచ్చితంగా ఇయర్ క్వశ్చన్స్లో వచ్చినట్టు క్రిప్స్ మిషన్ గురించి ఖచ్చితంగా చదువుతాడు. సో క్రిప్స్ మిషన్ ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ గదర్ పార్టీ మెంబర్స్ గురించి అడగడం జరిగింది కదమ్మా. ఆ గదర్ పార్టీ మెంబర్స్ కూడా క్లియర్గా చాలా వరకు తెలుస్తుంది, ఎగ్జాక్ట్గా ఆన్సర్స్ అనేవి మనం పెట్టగలము. గదర్ పార్టీ మెంబర్స్ ఇవన్నీ. సో ఈజ్ క్వశ్చన్స్ అనేవి హిస్టరీ చూడగలము. సో నెక్స్ట్ నుంచి మన ఫ్యూచర్ ఓరియంటేషన్ ఎట్లా ఉండదు? ఎస్, కంటిన్యూస్ కాన్సన్ట్రేషన్ ఆన్ మోడర్న్ ఇండియా అనేది ఉండాలి. మెడివల్ ఇండియా టర్మ్స్ గురించి అడుగుతున్నాడు కాబట్టి మీరు ఎప్పుడైనా ఎన్సీఆర్టీస్లో కొన్ని టర్మ్స్ ఏవైనా వస్తే అవన్నీ కూడా కంపైలేషన్ చేసి పైలప్ చేసుకుని ఎగ్జామినేషన్ ముందు రిఫర్ చేసుకోవడానికి ట్రై చేయండి అమ్మ. ఓకే, అండ్ నెక్స్ట్ ఏన్షియంట్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ క్వశ్చన్స్ అనేవి కాస్త ఇంపార్టెన్స్ అనేది మనం చేస్తూ ఉండాలి అని మాత్రమే చూస్తాము. అండ్ రెగ్యులర్గా హిస్టరీ బుక్స్ అనేవి చదువుతూ ఉండాలి. ఓకేనా? సో ఈ విధమైన అనాలిసిస్ అనేది మనం హిస్టరీ క్వశ్చన్స్ నుండి చూస్తాము. ఓకేనా? అండ్ ఆ తర్వాత ఒక్కసారి చూడండి అమ్మా. నెక్స్ట్ మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్ చూద్దాము. సార్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది అసలు ప్రిలిమ్స్లో లేదు కదా. ఎస్, ప్రిలిమ్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని లేదు, బట్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అనేది ఉంటుంది. సో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అనేది రెగ్యులర్గా తెలుసుకోవడం అనేది మన బాధ్యతగా ఉంటుంది అనమాట. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఐ వుడ్ సే అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉన్నది అమ్మ. అనాలిసిస్ పార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ కాస్త టాపిక్స్ మీద అవేర్నెస్ కూడా మనకు ఉండాలి. కంట్రీస్ కానీ ఆ కంట్రీ గురించి ఇన్ జనరల్గా మనకు నాలెడ్జ్ అనేది ఉండాలి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వియట్నాం గురించి చూస్తారు కదమ్మా, ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్గా వియట్నాం గురించి క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది అనమాట. ఓకే, అంటే ఇండియా వియట్నాంతో టెక్నికల్ రిలేషన్స్ కానీ మిలిటరీ రిలేషన్స్ కానీ పెంచుకోవాలి అని చూస్తుంది. సో ఈ టైంలో వియట్నాం గురించి క్వశ్చన్ అనేది అడిగాడు. సో ఇది కరెంట్ అఫైర్స్ కూడా మనం ఎట్లా చూడాలో మనకు తెలుస్తుంది అనమాట. ఇండియా ఏ కంట్రీస్తో అయితే రిలేషన్స్ అనేవి పెంచుకుంటుందో ఆ కంట్రీస్ యొక్క మినిమం పాలిటీ కానీ మినిమం ఎకానమీ కానీ అవన్నీ కూడా అవేర్నెస్తో మనం ఉండాలి అని దీంతో కన్క్లూడ్ చేయగలం అనమాట. అండ్ క్వశ్చన్స్ అనేవి ఐ వుడ్ కీప్ యాజ్ టఫ్ ఓన్లీ. ఎందుకంటే మీరు క్వశ్చన్స్ అనేవి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ క్రెడెన్షియల్ కమిటీ అని అడిగాడు. యునైటెడ్ నేషన్స్ క్రెడెన్షియల్ కమిటీ ఇది లాస్ట్ 1.5 year నుంచి న్యూస్ పేపర్లో మనం చూడము. ఓకే, అండ్ ఇన్ జనరల్గా ఒక ఆర్గనైజేషన్ గురించి అడిగాడు. చూడండమ్మా, ఆ ఆర్గనైజేషన్ ఏంటి? ఆర్గనైజేషన్ ఆఫ్ టర్కిక్ స్టేట్స్. మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంటర్నేషనల్ బాడీస్ గురించి డిస్కస్ చేస్తాం, కానీ ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ టర్కిక్ స్టేట్స్ అనేది ఎప్పుడూ చేయము. ఏం చేస్తాం? ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ స్టేట్స్ అనేది చేస్తాం తప్ప ఆర్గనైజేషన్ ఆఫ్ టర్కిక్ స్టేట్స్ చేయము. అయితే ఈ టర్కిక్ స్టేట్స్ గురించి చేయం కాబట్టి ఆ మెంబర్ కంట్రీస్ కూడా మనకి తెలియదు. ఈ మెంబర్ కంట్రీస్ గురించి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ఒక ఐడియల్ స్టూడెంట్ అనేవాడు ఈ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయడం కాస్త టఫ్గానే మనం చూస్తామన్నమాట. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ నెక్స్ట్ నుంచి ఎట్లా ఉండాలమ్మా?
ఖచ్చితంగా ద హిందూ మాత్రమే సరిపోదు అండ్ మిగిలిన న్యూస్ పేపర్స్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనం కాస్త కేర్ఫుల్ అనాలిసిస్ చూడాలి. ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా ఎప్పుడూ కూడా ఉండదు అని చూస్తామన్నమాట. అండ్ కొన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చూస్తే కొన్ని కంట్రీస్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఆ కంట్రీస్ ఇప్పుడు రీసెంట్గా ఎందుకు ఉన్నాయి అనేది అడిగాడు. అది చాలా టఫ్ క్వశ్చన్ అండ్ క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ కంట్రీస్ అనేది ఉంటే మాత్రమే మనం అది చేయగలము అనమాట. ఏమిచ్చాడు, రీసెంట్గా కొన్ని కంట్రీస్ ఎందుకు ఉన్నాయి అని అడగడం జరిగింది అనమాట. అది చాలా టఫ్గా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకేనా? ఎస్, కొన్ని క్వశ్చన్సే ఉన్నాయి, బట్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా టఫ్గానే ఉండడం జరిగింది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అని మనం చూస్తామన్నమాట. సో చూసారు కదమ్మా, మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ పార్ట్ చూసిన తర్వాత ఇన్ జనరల్ ఓవరాల్ అనాలిసిస్ అనేది కూడా నేను చెప్తాను. అయితే ఇప్పుడు మనం మోస్ట్ క్రూషియల్ వన్ కరెంట్ అఫైర్స్ అనేది చూస్తాము. కరెంట్ అఫైర్స్ మాత్రమే చూస్తాం. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి డైనమిక్గా ప్లే చేయాలి, టఫ్గా ప్లే చేయాలి అంటే కరెంట్ అఫైర్స్ డామినేటెడ్గా ఇస్తేనే చాలా ఇంపార్టెంట్. అయితే ఇన్ జనరల్గా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఓవరాల్గా మోడరేట్ టు టఫ్ అనేది ఉన్నది. మోడరేట్ అని ఎందుకు అన్నానంటే రెగ్యులర్ న్యూస్ పేపర్స్ చదివారు అంటే వాటిని మనం మోడరేట్ క్వశ్చన్స్ కానీ ఈజీగా పెట్టవచ్చు. అండ్ కొన్ని క్వశ్చన్స్ అయితే ట్రెడిషనల్ ద హిందూ రీడింగ్ అయితే సరిపోదు. ట్రెడిషనల్ ద హిందూ చదువుతారు కదమ్మా, మనం ఇప్పుడు కూడా ద హిందూ చదువుతాం కదా. ట్రెడిషనల్ ద హిందూ రీడింగ్ అయితే సరిపోదు, కేవలం రీడింగ్ మాత్రమే సరిపోదు, కేర్ఫుల్ అనాలిసిస్ కూడా కావాలి. అండ్ మెయిన్ కావాల్సింది ఏంటంటే కొత్త ఓరియంటేషన్. క్రిటికల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. క్రిటికల్ అనాలిసిస్గా ఉంటేనే కరెంట్ అఫైర్స్ అనేది మనం పెట్టగలం. సార్ క్రిటికల్ అనాలిసిస్ అంటే ఏంటి? క్రిటికల్ అనాలిసిస్ అంటే ఒక టాపిక్ కానీ ఒక ఇష్యూ కానీ కరెంట్ అఫైర్స్లో చూసామంటే బోత్ ప్రోస్ అండ్ కాన్స్ చూస్తూ మనం ఇన్ జనరల్గా అప్లికేషన్ ఓరియంటెడ్లో చూస్తూ అండ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది వస్తే ఎట్లా వస్తుందా అనేది ఫస్ట్ డే 1 నుంచి ప్రిపేర్ అయితేనే మాత్రమే ఇలాంటివి పెట్టగలము అని చూస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చూస్తే గ్రీన్ వాషింగ్ గురించి ఇవ్వడం జరిగింది. గ్రీన్ వాషింగ్ ఇది ఎన్విరాన్మెంట్లో పెట్టినా కరెంట్ అఫైర్స్లో పెట్టినా ఇది క్రిటికల్ అనాలిసిస్ అండ్ కాస్త అవేర్నెస్ ఉంటే మాత్రమే పెట్టగలము. అండ్ ఇప్పుడు ఆల్రెడీ నేను డిస్కస్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానీ కరెంట్ అఫైర్స్లో కానీ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఏ కంట్రీ బీయింగ్ ఇన్ ద న్యూస్ అనేది అడగడం జరిగింది. దిస్ రిక్వైర్స్ ఏ క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ కంట్రీస్ అనేవి చూస్తాము. ఓకేనా? ద హిందూ ట్రెడిషనల్ రీడింగ్ మాత్రమే సరిపోదమ్మా, ఇంకా సప్లిమెంట్ చేస్తూ వేరియస్ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేస్తూ ఉండాలి. ఓకేనా? సో అయితే ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు ఏ విధంగా వీటిలో హెల్ప్ చేస్తుందో కూడా నేను చెప్తాను. బట్ స్టే ట్యూన్డ్. ఒక్కసారి చూడండి, ఓవరాల్గా పేపర్ అంతా కూడా చూస్తే ఎట్లా ఉంటుందా అనేది నేను ఒక 4-5 పాయింట్స్ కింద రాస్తాను. సో అది మీకు మరింత నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ అనేది చేస్తుందన్నమాట. ఖచ్చితంగా ఈ పేపర్ నుంచి మనం ఏం డెడ్యూస్ చేయగలమమ్మా? డామినేటెడ్ బై డైనమిక్ పార్ట్ అని చూస్తాము. డామినేటెడ్ బై డైనమిక్ పార్ట్లోనే స్టాటిక్ పార్ట్ నాలెడ్జ్ లేకపోయినా కూడా కేవలం డైనమిక్ పార్ట్ నాలెడ్జ్తోనే మనం వీటిని అచీవ్ చేయగలము అని చూస్తామన్నమాట. అండ్ ఇన్ జనరల్గా ఏం చెప్తున్నానమ్మా? క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పీర్ గ్రూప్స్ ఫామ్ చేసుకోండి. పీర్ గ్రూప్స్ ఫామ్ చేసుకున్న తర్వాత మీరు హెల్దీ డిస్కషన్స్ అనేవి ఫ్రెండ్స్తో పెట్టుకోండమ్మా. క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చూస్తాము. అండ్ ఖచ్చితంగా మనకి న్యూ ప్యాటర్న్ ఆఫ్ స్టడీ కావాలి. సార్ ఇప్పటికిప్పుడు న్యూ ప్యాటర్న్ ఆఫ్ స్టడీ అంటే మనం ఎట్లా చూస్తాము? ఎస్, యూ డోంట్ వరీ, ఒక్కసారి కంటిన్యూస్గా చూస్తూ ఉండనమ్మా. న్యూ ప్యాటర్న్ ఆఫ్ స్టడీ అనేది ఎట్లా చేయాలో కూడా నేను చెప్తాను. న్యూ ప్యాటర్న్ ఆఫ్ స్టడీ ఈజ్ రిక్వైర్డ్ ఆఫ్టర్ టేకింగ్ అనాలిసిస్ ఫ్రమ్ లాస్ట్ 2 years అనేది చూస్తామన్నమాట. లాస్ట్ 2 years క్వశ్చన్స్ చూస్తూ నెక్స్ట్ ఇయర్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది కొత్త ప్యాటర్న్ ఆఫ్ స్టడీలో మనం చెయ్యాలి. అండ్ ట్రెడిషనల్ బుక్స్ అనేవి అస్సలు సరిపోవమ్మా, వాటి రిలవెన్స్ అనేది పోయిందని మనం చూస్తాము. ట్రెడిషనల్ బుక్స్ అంటే ఈవెన్ దో దే ఆర్ స్టాండర్డ్ బుక్స్ అయినప్పటికీ కూడా వాటి రిలవెన్స్ ఎగ్జాక్ట్గా మీరు అట్లా చదివితే సరిపోదమ్మా. వాట్ యూ రిక్వైర్ సమ్ మోర్ నాలెడ్జ్ ఆన్
కరెంట్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే కావాలి తప్ప ట్రెడిషనల్ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ అయినా కూడా సఫిషియెంట్గా సరిపోవు అని మనం చూస్తాము అనమాట. మొత్తం కేర్ఫుల్గా ఈ అనాలిసిస్ అంతా చూస్తే మనకి అర్థమయ్యేది అనమాట. అండ్ ఎస్, ఇన్ జనరల్గా మనం ఏం చెప్తాము, కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ ఎట్లా చేసుకోవాలి, కంటిన్యూస్ టెస్ట్స్ అనేవి ఖచ్చితంగా రాస్తూ ఉంటేనే మీ స్కిల్ బిల్డింగ్ అనేది జరుగుతుంది, మీ ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేవి పెరుగుతుంది అనమాట. ఎస్, అఫ్ కోర్స్ ఎలిమినేషన్ టెక్నిక్స్తో చాలా కొన్ని క్వశ్చన్స్ మాత్రమే పెట్టగలము. ఖచ్చితంగా ఓవరాల్ అవేర్నెస్ ఉంటే మాత్రమే. అంటే ఇంతవరకు మనం స్కూల్స్లో కాలేజెస్లో ఏ విధంగా అయితే ఒక టాపిక్ని ఎగ్జాక్ట్గా అంటే ఐపీ రిలేటెడ్కి మార్క్స్ ఓరియంటేషన్లో చదువుతామో అది యూపీఎస్సీలో జీరో రిలవెన్స్ అనేది ప్లే చేస్తుంది. యూపీఎస్సీలో కేవలం మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కేర్ఫుల్ అనాలిసిస్ మాత్రమే చేయాలి అని చూస్తామన్నమాట. ఓకే, సో టెస్ట్ అనేవి కంటిన్యూస్గా చేయాలి అనేది ఖచ్చితంగా టేక్ అవే. కంటిన్యూస్ ప్రిపరేషన్ ఉంటే మాత్రమే దీన్ని అచీవ్ చేయగలమని చూస్తాం. అండ్ అయితే ఓవరాల్గా పేపర్ అనేది నేను టఫ్గానే కన్సిడర్ చేస్తాను. ఓవరాల్ పేపర్ అనేది టఫ్గానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్, ఇంతవరకు చూసాం కాబట్టి ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుందో ఒక్కసారి నేను చెప్తాను, చూడండమ్మా. ద మోస్ట్ అవైటెడ్ పార్ట్ ఏంటి అమ్మా, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూస్తారు ఏంటి అని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయో వాళ్ళకి మినిమం తెలుస్తుంది కాబట్టి కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటే వాళ్ళు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా లేదంటే నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవ్వాలా, వాళ్ళు ప్రస్తుతం చదివిన దానికి ఇప్పుడు వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఇన్ జనరల్గా చూస్తాము. అయితే కాస్త శాంపుల్ సర్వే తీసుకొని నేను అనాలిసిస్ చేసినంత వరకు కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది 85 to 90 రేంజ్ లోనే ఉంటుంది. అసలు ఈవెన్ 90 కూడా ఉండదమ్మా. క్లియర్గా చెప్పాలంటే 85 to 88 మాత్రమే ఉంటుంది. ఎవరికమ్మా, ఓసీ స్టూడెంట్స్కి. అండ్ ఆ తర్వాత బీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ అనేవి ఖచ్చితంగా తక్కువ ఉంటాయి. ఓసీలో క్వాలిఫై అవ్వాలంటే 85 to 90 మార్క్స్ బిలో మాత్రమే ఉంటుందమ్మా. ఇది ఎప్పుడు రావడం జరిగింది, థరో కేర్ఫుల్ అనాలిసిస్. మనం ఇంతవరకు టైం తీసుకొని వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది శాంపుల్స్ స్టూడెంట్స్ అనేవి తీసుకొని ఒక ఐడియల్ స్టూడెంట్ కానీ, ఒక యావరేజ్ స్టూడెంట్ కానీ, ఒక పూర్ స్టూడెంట్ కానీ, ఒక బ్రైట్ స్టూడెంట్ కానీ వీళ్ళందరి శాంపుల్ సర్వే ఎగ్జాక్ట్గా తీసుకొని డెడ్యూస్ చేసిన తర్వాత మనం తీసుకొని రావడం జరిగింది. 85 to 90 మాత్రమే ఓసీ కట్ ఆఫ్ ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే మినిమం 85 మార్క్స్ అనేది మీరు నిన్న అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్లో మీకు వస్తున్నాయి, నెట్ 85 మార్క్స్ వస్తున్నాయంటే ప్లీజ్ ఇమీడియట్లీ స్టార్ట్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్ అనేది చూస్తాము. ఎవరికైతే పక్కా 85 to 90 దాటి వస్తున్నాయో మెయిన్స్కి వెంటనే స్టార్ట్ చేయండి. లేదు కాస్త కన్ఫ్యూషన్లో 80 to 85 రేంజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే ఇదంతా కూడా ఎక్స్పెక్టెడ్ 85 అమ్మా, ఈవెన్ బిలో తక్కువ ఉన్నా కూడా మనము దాన్ని ఖచ్చితంగా వెల్కమ్ చేయాల్సింది మాత్రమే. 80 to 85 ఎవరికైతే వస్తుందో వాళ్ళు రిజల్ట్ అనేది నెక్స్ట్ 25 డేస్లో వస్తుంది. కన్ఫామ్గా 25 డేస్లో రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాము. వాళ్ళైతే ఏం చేస్తారు, ఆప్షనల్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అమ్మా. కంటిన్యూస్గా ఆప్షనల్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళకి ఈజీగా ప్రతిదీ కూడా కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత క్వాలిఫై అయ్యాము అంటే ఆప్షనల్ నాలెడ్జ్ పనికొస్తుంది, మెయిన్స్ వెంటనే స్టార్ట్ చేయొచ్చు. లేదు అంటే నెక్స్ట్ ఇయర్కి ప్రిలిమ్స్ కూడా మనకి యూజ్ అవుతుంది. అండ్ ఆప్షనల్ కూడా నాలెడ్జ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ రేంజ్ అనేది ఓసీకి కేవలం 85 to 90 ఉండదమ్మా. యాక్చువల్గా చెప్పాలంటే పేపర్ ప్యాటర్న్ చూస్తే కట్ ఆఫ్ అనేది 80 మాత్రమే ఉండాలి. బట్ ఈ ఇయర్ ఏమున్నది, హయ్యర్ పోస్ట్స్ అనేవి మనం చూస్తాము. హయ్యర్ పోస్ట్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది 80 to 85 దాకా వెళ్ళడం జరిగింది. సో ఓవరాల్గా కట్ ఆఫ్ 85 to 90. లాస్ట్ ఇయర్ పోస్ట్ ఎన్ని తీసారమ్మా, 685 పోస్ట్స్ అనేవి తీశారు. అట్లానే ఈ ఇయర్ కూడా 700 పోస్ట్ తీసుంటే మాత్రం కట్ ఆఫ్ అనేది 80 మార్క్స్కి పడుతుంది. బట్ ఈ ఇయర్ మోర్ దాన్ 1000 పోస్ట్స్ ఉన్నాయి కాబట్టి ఓవరాల్ కట్ ఆఫ్ అనేది 85 పక్కా దాటుతుంది. ఓకేనా, 85 ఉంటుంది అని మనం చూడగలము. అయితే దెన్ వాట్ నెక్స్ట్ ఏంటమ్మా, నెక్స్ట్ ఏం చేయాలి, అండ్ మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు ఏ విధంగా హెల్ప్ చేస్తుందా అనేది కూడా చూడండి. కరెంట్ అఫైర్స్ వరకు నేను చెప్పాను కదమ్మా, ట్రెడిషనల్ ద హిందూ అనేది సరిపోదని. సో అందుకనే మనం అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్సీ అనేది తీసుకురావడం జరిగింది. దిస్ వుడ్ డెఫినెట్లీ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. ఎందుకంటే డైలీ బేసిస్ మీద మనం క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాము. ఎక్కడి నుంచి, కేవలం ద హిందూ మాత్రమే కాదు, ఇండియన్ ఎక్స్ప్రెస్,
పిఐబి డౌన్ టు ఎర్త్ లైవ్ మింట్ నుంచి కవర్ చేస్తాము. చాలా క్వశ్చన్స్ వరకు పిఐబి క్వశ్చన్స్ కూడా ఈ ఇయర్ రావడం అనేది జరిగిందనమాట. సో ప్రిలిమ్స్ వరకు మనం ఏం చేస్తాము, స్టూడెంట్స్తో డిస్కస్ చేస్తాం కాబట్టి అది మీకు పీర్ అనాలిసిస్ అండ్ డిస్కషన్స్ కింద కూడా పనికొస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ 1 ఇయర్ కనుక అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో రెగ్యులర్గా మీరు క్లాసెస్ అనేవి వింటున్నారంటే నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ అనేది ఈజీగా మీరు రాసి ఖచ్చితంగా కట్ ఆఫ్ని బ్రేక్ చేయగలరనమాట. అండ్ నెక్స్ట్ మనం మెయిన్స్కి ఓరియంటెడ్గా యోజన కురుక్షేత్ర కూడా పెట్టడం జరుగుతుంది. దీంతో మీకు మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను చెప్తున్నాను కదమ్మా రెగ్యులర్ టెస్ట్ అనేవి ఇంపార్టెంట్ అని, అందుకనే మన వీక్లీ క్విజెస్ అండ్ మంత్లీ గ్రాండ్ టెస్ట్ కూడా కంటిన్యూస్గా పెడుతూ ఉంటాము. అండ్ ఎగ్జామ్ ముందు కావాల్సిన రివిజన్ సిరీస్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన కోర్స్ ఫీజు కేవలం ఎంత పెట్టడం జరిగిందమ్మా, 10,000 మాత్రమేనమ్మా. 10,000 మాత్రమే, చాలా అఫోర్డబుల్ ఫీజ్ అని మనం దీన్ని చెప్పాలన్నమాట. అండ్ ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుంది. సో వెంటనే ఇక్కడ నెంబర్ కాల్ చేయండి 7893899553. ఇది ఎవరికమ్మా, ఎవరైతే ఈ ఇయర్ కట్ ఆఫ్ని రీచ్ అవ్వలేకపోతున్నారు, నెక్స్ట్ ఇయర్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది అనుకుంటున్నారు, వెంటనే ఈ కోర్స్ ప్యాకేజ్ తీసుకోండి. మనం డైలీ కూడా క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం, యోజన కురుక్షేత్ర ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాము. అండ్ ఇంటెలిజెంట్ ఎలిమినేషన్ టెక్నిక్స్ కూడా ఎగ్జామినేషన్ ప్రెషర్లో ఎలా తీసుకోవాలి అనేది డిస్కస్ చేస్తామమ్మా. ఓకేనా. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి, ఎవరైతే ప్రిలిమ్స్ కట్ ఆఫ్ దాటుతున్నారో వాళ్ళకి బెనిఫిట్గా ఏం తీసుకొస్తున్నామో చూడండి అమ్మా. ఖచ్చితంగా మీకు ఇప్పుడు కావాల్సింది ఆన్సర్ రైటింగ్ ఫ్రమ్ ది డే 1. ఓకేనా. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతున్నారో వాళ్ళకి స్టాటిక్ ప్లస్ డైనమిక్ పార్ట్ ఆన్సర్ రైటింగ్ అనేది కంటిన్యూస్ రెగ్యులర్గా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు వేరే ఇన్స్టిట్యూట్స్లో టెస్ట్ సిరీస్ తీసుకున్నారంటే అవి వీక్లీ 1 టెస్ట్ మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడ మనం రెగ్యులర్గా ఆన్సర్స్ అనేవి రాస్తాము, టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్ చేస్తాము. అండ్ మనం ఇండివిజువల్ కరెక్షన్స్ చేసి ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ ప్రోగ్రామ్ అనేది 1250 మార్క్స్ కంబైన్ చేసి ఉంటుంది. ఎస్ఐ ప్లస్ జిఎస్ 1 to 4 కవర్ అయి ఉంటుంది. అండ్ డైనమిక్ పార్ట్ ఫ్రమ్ ఎడిటోరియల్స్ కానీ, యోజన కానీ, కురుక్షేత్ర కానీ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్నారంటే ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే చూస్తాము. అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి హైదరాబాద్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కేవలం 15,000 రూపీస్ మాత్రమేనమ్మా. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుందన్నమాట. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ఎవరైతే న్యూస్ అనాలిసిస్ చూస్తున్నారో ఒక్కసారి చూడండి అమ్మా. మీరు ప్రిలిమ్స్ కవర్ అవ్వకపోతే ప్రిలిమ్స్తో పాటు డే 1 నుంచే మెయిన్స్ స్టార్ట్ చేయాలి. సో ఈ ఆన్సర్ రైటింగ్ కోర్స్ బోత్ ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతున్నారో వెల్ అండ్ గుడ్, అండ్ ఎవరైతే ప్రిలిమ్స్ కట్ ఆఫ్ని రీచ్ అవ్వలేకపోతున్నారో వాళ్ళు డోంట్ గెట్ డిస్హార్టెండ్ అమ్మా. మీరు వెంటనే ఆన్సర్ రైటింగ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇది మీకు చాలా బ్యూటిఫుల్గా యూజ్ అవుతుంది అనమాట. కంటిన్యూస్గా మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అండ్ డైలీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఆల్ దీస్ ఆర్ స్కిల్ బిల్డింగ్ కోర్సెస్ అమ్మా. ఇవన్నీ కూడా స్కిల్ బిల్డింగ్ కోర్సెస్, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్తో ఒక ఐడియల్ యావరేజ్ స్టూడెంట్ కూడా రీచ్ అయ్యేటట్టు మనం ఈ స్కిల్ బిల్డింగ్ కోర్సెస్ అనేవి తీసుకొని రావడం జరిగింది. వెంటనే మీరు ఎన్రోల్మెంట్ అనేది చేసుకోండమ్మా. సో ఓవరాల్గా చూశారు కదమ్మా, మనం అనాలిసిస్ అనేది పెట్టాము. ఆ తర్వాత ఇండివిజువల్ టాపిక్స్ తీసుకొని వాటి ఆన్సర్స్ కూడా డిస్కస్ చేస్తూ మనం కంటిన్యూస్గా వీడియోస్ అనేది పెడుతూ ఉంటాము. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. సురేష్ సార్ ఎల్టీఎక్స్ క్లాసెస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్ కాన్స్టెంట్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. మనం డైలీ బేసిస్ మీద ద హిందూ అనాలిసిస్ డిస్కస్ చేస్తాం, టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ డిస్కస్ చేస్తాము. అండ్ ఇంపార్టెంట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చే ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్స్ కూడా అన్నీ కవర్ చేస్తూ ఉంటాము. ఆ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్కి. అండ్ మనం ఆప్షనల్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాము. అండ్ జిఎస్కి కూడా కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. జిఎస్కి మనం హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి మనం 1 జూలై నుంచి తీసుకొస్తున్నాం కాబట్టి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. అండ్ మీకు జిఎస్ ఆన్లైన్లో కావాలన్నా కూడా మీరు ఆన్లైన్లో వెంటనే తీసుకోండమ్మా. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్, ఇంకే ఇన్ఫర్మేషన్ అయినా కావాలనుకున్నా కూడా వెంటనే మీరు ప్రత్యూష మేడంకి కాల్ చేయండి అమ్మా. 7893899553.
ఓకే, సో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ రిగార్డింగ్ టు ఎనీ ఆఫ్ ది టాపిక్స్ అనేది మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. ఓకే, మనం ఇంతవరకు టైం తీసుకొని మిగిలిన ఇన్స్టిట్యూట్స్ ఎట్లా అమ్మ పేపర్ వచ్చిన వెంటనే కూడా వెంటనే శాంపుల్ సర్వే లేకుండా కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కానీ ఆన్సర్స్ కీస్ కానీ వెంటనే పెట్టేస్తుంటారు. మనం క్వాలిటీ అనేది అస్సలు తగ్గకుండా క్లియర్ అనాలిసిస్ తీసుకొని చాలా మందితో డిస్కస్ చేసుకొని వీడియో అనేది తయారు చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ వీడియో వెనకతన హార్డ్ వర్క్ అనేది చాలా ఉంటుందమ్మా. సో మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. సో వాళ్ళు కూడా ఎవరైతే ప్రిలిమ్స్ రాశారో నెక్స్ట్ ఓరియంటేషన్ ఎట్లా ఉండాలో అనుకుంటున్నారు అంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ అనేది అవుతుందన్నమాట. అండ్ కామెంట్ బాక్స్లో మీరు ఎవరైతే ఈ ఇయర్ ప్రిలిమ్స్ అనేది రాశారో మీరు ఏ విధంగా ఉంది అనేది ఎక్స్పెక్ట్ చేశారు అండ్ మీరు ఎన్ని క్వశ్చన్స్ పెట్టారో అనేది కూడా పెడితే మాకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనం ఎప్పుడైనా కూడా రివైజ్ చేయాలన్నా కూడా దాన్ని మినిమంగా మనం పెట్టగలము అనమాట. ఓకే, సో ఇనిషియేటివ్స్లో జాయిన్ అయ్యండి అండ్ LTX క్లాసెస్ ప్రొడక్టివ్ క్లాసెస్ని మీరు యూజ్ చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ.